రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పుచ్చకాయల మడలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్థానికంగా నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రసంగించారు. గ్రామంలోని తలారి గంగమ్మ వెంకటేష్ల ఇళ్లకు వెళ్లి స్వయంగా వితంతు వృద్ధాప్య పెన్షన్లను వారికి అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జరిగిన గ్రామ సభలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ వెళుతూ ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం శాశ్వతంగా కొనసాగిస్తుందని మరోసారి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ 4,000 రూపాయలకు పెంచామని గుర్తు చేశారు. 1వ తారీఖు రాగానే అధికారులు మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తున్నారా అని కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను సీఎం ప్రశ్నించారు. ఇకపై ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇలానే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయిందని, గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతా ఇంత కాదని అన్నారు. వైసీపీ హయాంలో 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. 22A పేరుతో భూములు దోచుకున్నారు అని సీఎం మండిపడ్డారు. ఈ క్రమంలో ఇక నుంచి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నమస్కారం. నమస్తే అందరికీ. నమస్కారం. ఏంటమ్మా ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? కొడుకులు ఉన్నారు సార్, ఆడబిడ్డ ఉంది, 2 కోడళ్ళు ఉన్నారు, ఇంకా తమ్ముడు ఉంది. ఎంతమంది మొత్తం? 2 కొడుకులు, 2 కోడళ్ళు, బిడ్డ, పిల్లలు. 6 మంది ఉన్నారు. కూర్చో, మీరు ఈ పక్కన నమస్కారం సార్. కూర్చోమ్మా, కూర్చో. దూరా ఎమ్మెల్యే ఇట్రా. ఏంటమ్మా, ఏం చెప్పు? నీ బిడ్డమ్మా, కొడుక దేవాంశం పెట్టారు. అర్జుడు, నీ పేరేంటి? యాక్టివ్గా ఉన్నాడు. అటు 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 ఇటు. మీ నాన్న ప్రసాద్ బాబాయా? ఏం కావాలా? ఫస్ట్ సారి పెట్టుకున్నారు. ఓకే అమ్మా, కూర్చోండి. కూర్చోండి ఫ్యామిలీ మెంబర్స్. నమస్తే చెప్పు. గుడ్ గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. మీ మిస్సెస్ డెలివరీకి వెళ్ళామా? బిడ్డ వచ్చాడు. మీ బిడ్డ, నీ హస్బెండ్ ఎవరు? మా ఆయన ఏం చేస్తాడు? ఆయననా? నువ్వేం చేస్తావా? నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తావు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా? ఎక్కడ? ఇక్కడేనా? ప్రైవేట్ లో చేస్తా. ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, జాయింట్ హౌస్ ఉంది సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్, ఒక హౌస్ ఉంది. ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి. మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తాను కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం. నువ్వేం పని చేస్తావమ్మా? కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ? ఎట్రా అటు అటు అటు. క్లస్టర్ 4 ప్రతాప్ రెడ్డి సార్. డోంట్ పుష్. ఓకే మన తీసి తీయతి. నువ్వేం చేస్తావా?
నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? ఎట్లా? కొంచెం అతను రివర్స్ కూర్చోమని కూర్చోండి. ఇద్దరు పిల్లలా? ఇద్దరు కొడుకులు సార్. మీ ఇద్దరునా? ఇట్రామ్మా, ఇట్రా, ఈ పక్కన అట్రా. పత్తికొండలో ఉంటావు కదా. వాడు మీ అబ్బాయి మా అబ్బాయి ఆయనకి కూతురు బెంగళూరు ఈ హైదరాబాద్ లో చదువుతుంది. అందుకని ఓకే ఓకే మా గుడ్. మీ ఇద్దరు సెట్. మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతాయి సార్. 10 కంతా 90% అన్ని ఎక్కడ బ్యాండ్ అవుతుందా? అన్ని ఇక్కడ ఇవ్వండి. ఈయనక మీది 500 రూపాయలదమ్మా. పల్లెమ్మా పాలు తీసుకోండి సార్. లైట్ మీటింగ్ లేట్ అవుతుంది. లేదు లేదు ఆయనకి పాలు ఇంకా రా. తీసుకోండి సార్. పాలు దూరం పెట్టండి. పాలు పాలు. సో హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇయర్లీ చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు కూడా ఒక అవగాహన, ఫ్యామిలీస్ ఎట్టెట్టున్నాయని ఒక ఐడియా వస్తుంది. మంచి వయసులో మా నాన్న మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ, నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను. కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని, అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని, వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని, గోదురు రాఘవేంద్ర కానీ లేకపోతే గుండ్రేవులు కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం. ఒక్క తట్ట మట్టేయలేదు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూశారా అందరినీ ఇవ్వా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం, బిందు సేద్యం, రాయలసీమలో 90% సబ్సిడీతో ఇచ్చా. ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఎకరాకు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకో పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు పెట్టిపోతే 1674 కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడూ చూడలేదు, అధికార యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. 5 ఏళ్లు పనిచేసిన దాఖలాలు లేవు. దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు. ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేయించడానికి ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం.